గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం హైకోర్టు యొక్క ప్రీవియస్ పేపర్ అయినటువంటి జూనియర్ అసిస్టెంట్ 2025 ఏప్రిల్ 16th రోజు జరిగినటువంటి పేపర్ గురించి డిస్కస్ చేద్దామండి. ప్రీవియస్ పేపర్ అయితే దీన్ని నేను 3 పార్ట్స్లో చెప్తానండి. టోటల్ 100 క్వశ్చన్స్ కదా, 60 ఏమో జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్, జనరల్ స్టడీస్ అండ్ 40 వచ్చేసి ఇంగ్లీష్ కదా. సో ఈ 60ని 30గా 2 పార్ట్స్ చేస్తానండి అండ్ 40 ఇంగ్లీష్ ఒక పార్ట్గా చేస్తాను. సో ఇవాళ ఫస్ట్ టు 30 వరకు మనం ఒక 30 క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేద్దాము అండ్ రిమైనింగ్ మళ్ళీ రేపు పోస్ట్ చేస్తాను. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఫస్ట్ క్వశ్చన్, ఇది మొన్న రీసెంట్ ఏప్రిల్ 16th రోజు జరిగిందండి. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయండి, కేర్ఫుల్గా చూడండి. ద ఫస్ట్ క్వశ్చన్, ద ప్రియాంబుల్ విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ద ఫేస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ వాజ్ డెకరేటెడ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సనాలిటీస్. ఇక్కడ ఏంటంటే రాజ్యాంగం యొక్క ముఖ చిత్రంగా పిలువబడే పీఠికను ఎవరు రూపొందించారు అని అడుగుతున్నారండి. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళందరూ కూడా, ఈ 4 మెంబర్స్ కూడా రాజ్యాంగం యొక్క నిర్మాణంలో పాలు పంచుకున్న వాళ్ళే అండి. సో ఇక్కడ మీరు ముఖ్యంగా చూసుకున్నట్లయితే అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా చేశారు, రైట్. అండ్ అదేవిధంగా ప్రేమ్ బిహారీ నరేన్, ఇతను ఏంటంటే క్యాలిగ్రాఫర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి. సో క్యాలిగ్రాఫర్ అంటే ఏంటంటే రాశాడు, తన చేతి వ్రాతతో ఈ యొక్క కాన్స్టిట్యూషన్ని రాశాడనమాట. ఎవరు? ప్రేమ్ బిహారీ నరేన్, రైట్. అండ్ ఆచార్య నందలాల్ బోస్ ఏంటంటే ఈ టోటల్ రాజ్యాంగానికి ఇల్లస్ట్రేటర్గా ఉన్నాడనమాట. ఇల్లస్ట్రేటర్ అంటే ఎక్కడెక్కడ బొమ్మలు ఉండాలి, ఎక్కడెక్కడ దానికి డిజైన్, ఇదంతా కూడా డెకరేషన్ ఎలా ఉండాలి అని చెప్పినటువంటి దానికోసం ఉన్నటువంటి వ్యక్తి ఆచార్య నందలాల్ బోస్. ఇక్కడ ప్రేమ్ బిహారీ మనోహర్ సిన్హా అనే అతను కూడా సేమ్ ఇల్లుస్ట్రేటర్గానే వర్క్ చేశాడు అండర్ ద గైడెన్స్ ఆఫ్ నందలాల్ బోస్. ఇతని గైడెన్స్లోనే చేశాడు. ఓవరాల్గా రాజ్యాంగానికి ఇల్లుస్ట్రేటర్గా చేసింది అంటే నందలాల్ బోస్, కానీ ఒక్క ప్రియాంబుల్కి డెకరేటర్గా ఉన్నది ఎవరంటే మాత్రం ఈ బీహార్ రామ్ మనోహర్ సిన్హా. సో ఇక్కడ మనకు దేని గురించి అడిగారండి? ప్రియాంబుల్ గురించి అడిగారు. పీఠిక అంటే ఏంటి? ప్రియాంబులే కదా, రైట్. ప్రియాంబుల్. సో ప్రియాంబుల్ వచ్చింది కాబట్టి బీహార్ రామ్ మనోహర్ సిన్హా అనేది రైట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, హూ రోట్ ద బుక్ చంద్రశేఖర్ ద లాస్ట్ ఐకాన్ ఆఫ్ ఐడియాలజికల్ పాలిటిక్స్? సో ఐడియాలజికల్ పాలిటిక్స్ అంటే ఒక సిద్ధాంతపరమైనటువంటి రాజకీయాలు. అంటే ఇదివరకు ఉండేవాళ్ళు కానీ ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా సైకిళ్ళ మీద పార్లమెంట్కి వెళ్ళేటువంటి వారు అని. సో అతని సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉంటే రాజీనామా చేసేవాళ్ళని. లైక్ రైల్వే ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ ఒక రైల్వే మినిస్టర్ కూడా రాజీనామా చేశాడండి ఇప్పుడు లేదు, 90s ఆ టైంలో. సో అటువంటి పాలిటిక్స్ని మనం ఏమంటాం? ఐడియాలజికల్ పాలిటిక్స్ అంటారు. సో అట్లాంటి పాలిటిక్స్లో ఉన్నటువంటి ఒకే ఒక చివరి ఐకాన్ ఎవరు అంటే చంద్రశేఖర్ గారు అని చెప్పేసి ఈ యొక్క బుక్ను రాయడం జరిగింది. చంద్రశేఖర్ అంటే మనకు పిఎంగా చేసినటువంటి వ్యక్తి. సో ఆ చంద్రశేఖర్ దగ్గర మీడియా అడ్వైజర్గా పనిచేసినటువంటి హరివంశ్ గారు ఈ బుక్ రాయడం జరిగింది. సో హరివంశ్ గారితో పాటుగా రవిదత్ బాజ్పేయి కూడా ఈ బుక్ రచనలో పాలు పంచుకోవడం జరిగిందండి. సో ఈ హరివంశ్ ఎవరంటే ఇప్పుడు ప్రజెంట్ డిప్యూటీ చైర్మన్గా ఉన్నటువంటి హరివంశ్ నారాయణ్ సింగ్ అతనే అనమాట. హరివంశ్ నారాయణ్ సింగ్ ప్రజెంట్ ఇతను ఏ పోస్ట్లో ఉన్నాడండి? డిప్యూటీ చైర్మన్గా ఉన్నాడు రాజ్యసభకి. మరి రాజ్యసభకి చైర్మన్ ఎవరు ఉన్నారండి ప్రజెంట్? యాక్చువల్గా ఎక్స్ అఫీషియో చైర్మన్ అంటారు. అంటే పదవీ రీత్యా ఉపరాష్ట్రపతి రాజ్యసభకి చైర్మన్గా ఉంటారు. కానీ ప్రజెంట్ ఉపరాష్ట్రపతి రాజీనామా చేశారు కదండి. సో ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవి వేకెంట్గా ఉంది. దానికి ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది. ఆగస్టు 21 వరకు కూడా మనకు నామినేషన్స్కి చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది ఎలక్షన్ కమిషన్, రైట్. సో ఇప్పుడు ఇవాళ ఆగస్టు 18th కదండి. సో ఇంకా 3 days వరకు కూడా నామినేషన్స్ అనేటువంటివి జరుగుతున్నాయి. అదేవిధంగా బీజేపీ క్యాండిడేట్గా సిపి రాధాకృష్ణన్ని నామినేట్ చేసినట్టుగా వినికిడి అండి. సో వాటెవర్. సో ఎవరైతే ఆగస్ట్ 21 వరకు నామినేషన్స్లో ఉంటారో వాళ్ళకి పోలింగ్ అనేది జరుగుతుంది. ఒకవేళ ఇన్ కేసు ఒక్కరే ఉంటే ఆటోమేటిక్గా ఏకాభిప్రాయంతో ఏకగ్రీవ ఎన్నిక అనేది చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే ఈ హరివంశ్ నారాయణ్ సింగ్ డిప్యూటీ చైర్మన్గా ఉన్నారు, బట్ ఉపరాష్ట్రపతి లేరు కాబట్టి ప్రజెంట్ రాజ్యసభకి చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నారండి. రాజ్యసభకి చైర్మన్గా హరివంశ్ నారాయణ్ సింగ్ గారు వ్యవహరిస్తున్నారు. కాకపోతే ఉపరాష్ట్రపతి లేడు కాబట్టి ఉపరాష్ట్రపతి బాధ్యతలు, విధులు మాత్రం తనకు రావండి. ఓన్లీ రాజ్యసభ చైర్మన్కి సంబంధించిన విధులు మాత్రమే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్కి ఇస్తారు ఎప్పుడైతే ఉపరాష్ట్రపతి పదవి వేకెంట్గా ఉంటుందో.
సో నెక్స్ట్ క్వశ్చన్ అని, భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొదటి భారతీయ గవర్నర్ ఎవరు? గవర్నర్. ఇక్కడ ఏంటంటే భారతీయ అన్నాడండి, ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. హూ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్, రైట్? సో భారతీయ అనకుండా ఆర్బీ యొక్క ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే ఇక్కడ ఓస్బోర్న్ స్మిత్ వస్తాడండి. అలా కాకుండా ఆర్బీ యొక్క మొదటి భారతీయ గవర్నర్ ఎవరు అంటే మట్టికి సిడి దేశ్ముఖ్ వస్తారండి. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది, సో అందుకే క్లియర్గా చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ పాయింట్, ఫోర్త్ క్వశ్చన్, హూ వాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డ్యూరింగ్ ద 1969 తెలంగాణ మూమెంట్? సో 1969 అప్పుడు ఎవరు ఉన్నారంటే కాసు బ్రహ్మానందరెడ్డి ఉన్నారండి, రైట్? కేబిఆర్. సో కేబీఆర్ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? కేబీఆర్ పార్క్ గుర్తొస్తాయి, రైట్? అతని పేరు మీదగానే మన యొక్క రాజధానిలో హైదరాబాద్లో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ అక్కడ ఉంటుంది, కానీ అక్కడ ఆ పార్క్కి కేబీఆర్ పార్క్ అని నామకరణం చేశారండి. సో యాక్చువల్గా ఏంటంటే ఆ పార్క్ ఇదివరకు ఎవరిదండి అంటే నిజాం యొక్క మనుమడిది ఉండే అనమాట. అతను దాంట్లో ఇంకా మోర్ హౌసెస్ అని చెప్పేసి, నెమలుల బంగ్లా, గుర్రాలకు బంగ్లా, స్టేబుల్ అని చెప్పేసి, చాలా అవుట్ హౌసెస్, మోటార్ ఖానా అని చెప్పేసి, వింటేజ్ కార్లతో యువరాజు ఆడుకునేవాడంట. సో అంత పెద్ద ఒక ప్యాలెస్ ఉండేదండి అక్కడ కేబీఆర్ పార్క్ దగ్గర. అంత పెద్ద ప్యాలెస్ ఉండేది, చిరాన్ ప్యాలెస్ అనేవారు దాన్ని. ఏమనేవారు? చిరాన్ ప్యాలెస్. సో ఈ ప్యాలెస్ని మన గవర్నమెంట్ అనేటువంటిది అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఉంటుంది కదండి, అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారము దాన్ని హస్తగతం చేసుకోవడం జరిగింది. సో చేసుకొని దానికి 1998లో నేషనల్ పార్క్గా, 1998లో నేషనల్ పార్క్గా దాన్ని ప్రకటించడం జరిగిందండి. దీన్ని కేబీఆర్ పార్క్, రైట్? సో అంటే వచ్చింది కాబట్టి చెప్తున్నాను, 400 ఎకర్స్లో ఉంటుంది. అండ్ నేషనల్ పార్క్గా చేశారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే అక్కడ యాక్చువల్గా పార్క్ వైశాల్యం ఇంత పెద్దగా ఉన్నప్పటికీ వాకర్స్ వీళ్ళందరూ చాలామంది సెలబ్రిటీస్ అందరూ ఫిల్మ్ స్టార్స్ అక్కడ వాకింగ్ చేస్తూ ఉంటారు కదండి. సో ఆ వాకర్ పాత్వే అనేది ఇంతే ఉంటుందండి, రైట్? ఈ విధంగా ఉంటుంది పాత్వే సమ్ అరౌండ్. బట్ ఈ ఏరియా మొత్తం రిస్ట్రిక్టెడ్ అండి. సో ఈ ఏరియా మొత్తం దీంట్లో నెమలులు, కొన్ని పునుగు పిల్లులు, అలా రకరకాల జీవవర్ణం ఉంటుంది. సో అందుకని ఇదంతా రిస్ట్రిక్టెడ్ అనమాట. సో ఓన్లీ వాకింగ్ చేసేవాళ్ళు ఇక్కడ ఒక గేట్ ఏదో ఉంటుందండి. సో ఆ విధంగా వాళ్ళు కేబీఆర్ పార్క్లో ఈ అలౌ చేయడం అనేది జరిగిందండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ కేన్ రీసెర్చ్ ఈజ్ బేస్డ్ ఆన్ విచ్ ఇండియన్ సిటీ? సో ఎక్కడ ఉంది బేసికల్గా, ఇది గుర్తుపెట్టుకోవాలని, లక్నో అండి. షుగర్ కేన్ అంటే ఏంటండి తెలుసు కదా, చెరుకు యొక్క రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉంది అంటే లక్నో, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్, హూ రోడ్ ద సాంగ్ జయ జయ హే తెలంగాణ? సో అందశ్రీ కదండి, అందశ్రీ. ఇతని అసలు పేరు ఏంటంటే అందే ఎల్లన్న అంటారు. సో అతనే అందశ్రీగా మనకు పరిచయం అనమాట, అందశ్రీ. నెక్స్ట్, అండర్ హూజ్ లీడర్షిప్ వాజ్ ద హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1918? సో వామన్ నాయక్ అండి. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అని ఉంటుంది కదా, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్. సో ఇది స్వామి రామానంద తీర్థ గారు 1938లో స్వామి రామానంద తీర్థ సో ఇతను ఏర్పాటు చేశారండి. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ని ఎవరు ఏర్పాటు చేశారంటే 1938 స్వామి రామానంద తీర్థ. నెక్స్ట్, ఎయిత్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ వీరశైవ మూమెంట్ ఇన్ ద 12th century ఇన్ సౌత్ ఇండియా? ఇది అందరికీ తెలుసు కానీ బసవన్న అంటారు కదా, బసవన్న, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ గేవ్ ద స్లోగన్ జల్ జంగల్ జమీన్? ఈ యొక్క జల్ అంటే జలము, అంటే వాటర్, రైట్? జంగిల్ అంటే అడవి, జమీన్ అంటే భూమి. సో ఈ అడవి తల్లి, ఈ భూమాత, ఈ జలరాశి ఇదంతా కూడా మాకే చెందింది అని చెప్పేసి ఆదివాసుల యొక్క నినాదంగా పోరాటాన్ని సాగించినటువంటి వ్యక్తి ఎవరంటే కొమరం భీమ్ అండి, రైట్? ఈయన 1940 అలా చనిపోవడం జరిగింది, లైక్ బ్రిటిషర్స్ చంపడం జరిగింది. ఓకే, వాటెవర్. బట్ ఒక పోరాటాన్ని సాగించాడనమాట, గెరిల్లా యుద్ధ వ్యూహాలను వేసుకొని. అయితే ఇక్కడ మీరు ఇదే ఆదిలాబాద్ ప్రాంతంలో కొమరం భీమ్ కంటే ముందు రామ్జీ గొండ్ అనే వ్యక్తి కూడా చాలా సుపరిచితం అండి. ఇతను కూడా సేమ్ ఈ విధంగానే
విప్లవ పంతా ఎంచుకొని చేయడం జరిగింది పోరాటం. అయితే ఈ రామ్జీ గోండ్ని ఆదర్శంగా తీసుకున్నటువంటి కొమరం భీం కూడా జల్ జంగిల్ జమీన్ అనే నినాదాన్ని ఇవ్వడం జరిగిందండి. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎవరు అనేది. సో ఇద్దరు సేమ్ ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఇద్దరు ఆదివాసీలే కాబట్టి మీకు కన్ఫ్యూజన్ ఉంటుందని చెప్పేసి చెప్తున్నా. రామ్జీ గోండ్ వచ్చేసి 1860లో చనిపోయాడండి. రైట్, 1860. అయితే ఇక్కడ రామ్జీ గోండ్ చనిపోవడానికి కారణం ఏంటంటే అదే అండి, సేమ్ అప్పుడు బ్రిటిష్ రాజు ఉండింది. అప్పుడు సేమ్ వీళ్ళు పట్టుకొని ఒక 1000 మందిని ఒకటేసారి ఉరి తీయడం జరిగిందండి. రామ్జీ గోండ్తో పాటుగా అతని అనుచరులను 1000 మందిని నిర్మల్లో ఉరి తీయడం జరిగింది. ఆ ఊడలకు మర్రి చెట్టు యొక్క ఊడలకు ఉరి తీయడం జరిగింది. సో ఆ చెట్టుని 1000 ఊడల మర్రి లేదా 1000 ఉరుల మర్రి అని కూడా చెప్పడం జరిగిందండి. సో అట్లాంటి చెట్టు కూడా ఉండింది. అది 1995 ఆ టైంలో అది నెలకొరగడం జరిగింది. సో అక్కడ ఇప్పుడు ఒక మెమోరియల్ ఉంది. సో ఆ రిలేటెడ్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే రామ్జీ గోండ్ అండి. రైట్, అండ్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఈ జల్ జంగిల్ జమీన్ నినాదం ఇచ్చింది కొమరం భీం అండి. సో గుర్తుపెట్టుకున్నాం. 10th question. The highest point in India is located in the Kashmir region in a place called Gilgit-Baltistan, by which the name is placed called. The name is this place called. అయితే ఇక్కడ ఏంటంటే మనకు ఉన్నటువంటి హైయెస్ట్ పీక్స్లో భారతదేశంలో ఉన్నటువంటి హైయెస్ట్ పీక్ ఏంటంటే K2 అండి. K2 తర్వాత వచ్చేసి కాంచన్జంగా వస్తుంది. రైట్, ఈ రెండు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఇది హైయెస్ట్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ దేశం అంటే ప్రపంచంలో హైయెస్ట్ ఉన్నది ఎవరెస్ట్. రైట్, ఎవరెస్ట్ ఇది ఎక్కడ ఉందంటే నేపాల్ టిబెట్ బార్డర్లో ఉంటుంది. రైట్, సో అదనమాట. నెక్స్ట్ 11th question. హూ ఈజ్ స్థపతి? స్థపతి అంటే ఎవరు? ఈయన స్థపతి అంటే ప్రధాన శిల్పి అనే స్కల్ప్టర్ అంటే శిల్పి. ఒక శిల్పి ఉంటారు కదా, ప్రధాన శిల్పిని స్థపతి అంటారు. పేరిని వాజ్ ఎ ఫేమస్ డ్యాన్స్ డ్యూరింగ్ ద కాకతీయ పీరియడ్. హూ పర్ఫార్మ్స్ ద పేరిని డ్యాన్స్? కాకతీయ కాలంలో పేరిని ఒక ప్రసిద్ధ నృత్య రూపం పేరిని నృత్యాన్ని ఎవరు ప్రదర్శిస్తారంటే పురుషులండి. ఎందుకు అంటే ఇదేంటంటే ఒక ఆవాహన నృత్యంలాగా నాట్యశాస్త్రంలో యుద్ధానికి వెళ్ళే ముందు పురుషులు సైనికులు ఎవరైతే యుద్ధానికి వెళ్తున్నారో వారు స్వామిని అంటే శివుణ్ణి ఆవాహనం చేసుకునేలాగా అనుగ్రహం పొందేలాగా ఒక కొత్త ప్రేరణతో యుద్ధానికి వెళ్తాము అనే అటువంటి ఒక దీంతో నాట్యం చేసేవారు అనమాట. సో దాన్నే పేరిని నృత్యం అంటారు. సో వాళ్ళు ఎలా సైనికులు చేస్తారు కాబట్టి అది పురుషులండి. ఎప్పుడు అంటే ఇవాటి కాలంలో స్త్రీలు కూడా చేస్తున్నారు, ఇది పర్ఫార్మెన్సెస్ అవి ఇస్తున్నారు. సో అది కాదు, ఇక్కడ ఏంటంటే హిస్టరీ రిలేటెడ్గా కాబట్టి పురుషులు అనేది ఆన్సర్ అవుతుంది. బెంగాల్ విభజన ఎప్పుడు జరిగింది? 1905. తెలుసు కానీ లార్జ్ గర్జన్ చేశాడు 1905. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. హూ ఇన్వెంటెడ్ ద ATM? జస్ట్ ఇది డైరెక్ట్ పెట్టండి, గుర్తుపెట్టుకోండి. జాన్ షెఫర్డ్ బ్యారోన్ ఇన్వెంటెడ్ ద ATM. నెక్స్ట్ 15th question. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ రాజ్యాంగాన్ని సవరించే అధికారాన్ని పార్లమెంటుకు ఇస్తుంది? సో మనకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకి ఇస్తుంది ఆర్టికల్ 368 ప్రకారం అండి. సో 368 ప్రకారం రాజ్యాంగాన్ని సవరించాలి అంటే 2 టైప్ ఆఫ్ మెజారిటీస్ ఉంటాయని. ఒకటి స్పెషల్ మెజారిటీ, ఇంకొకటి స్పెషల్ మెజారిటీ విత్ రాటిఫికేషన్ ఆఫ్ స్టేట్స్. స్పెషల్ మెజారిటీ విత్ రాటిఫికేషన్ ఆఫ్ స్టేట్స్ అంటే మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్. అంటే సగం కంటే ఎక్కువ స్టేట్స్ కూడా రాటిఫై చేయాల్సి ఉంటుంది, అలా హాఫ్ ఆఫ్ ద స్టేట్స్. అయితే ఇక్కడ ఏంటంటే సో స్పెషల్ మెజారిటీ అంటే ఏంటి? ఓవరాల్గా ఇప్పుడు 543 అలా మెంబర్ ఉంది కానీ సో 543/2+1 అనేది ఉండాలి. అండ్ హాజరై ఓటు వేసిన వాళ్ళలో కూడా 2/3 వంతుల కంటే ఎక్కువ ఉండాలి. సో గ్రేటర్ దెన్ 543/2 ప్లస్ హాజరై ఓటు వేసిన వాళ్ళలో కూడా 2/3 వంతుల మెజారిటీ ఉంటేనే దాన్ని స్పెషల్ మెజారిటీ అంటారండి. అదేవిధంగా స్పెషల్ మెజారిటీ విత్ రాటిఫికేషన్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ అంటే దీన్ని ఈ మెజారిటీతో పార్లమెంట్ ఆమోదించిన తర్వాత రాష్ట్రాలకి పంపుతారు. ఆ రాష్ట్రాలన్నింటిలో కూడా సగానికంటే ఎక్కువ రాష్ట్రాలు కనుక ఆమోదం చెందినట్లయితే అప్పుడు రాజ్యాంగాన్ని మనం అది చేయొచ్చు. ఇప్పుడు GST యాక్ట్ అలాగే కదండి, రైట్? సో GST అలాగే వచ్చింది కదా. సో అదే విధంగా అనమాట. సో స్పెషల్ మెజారిటీతోనే మనం కాన్స్టిట్యూషన్ని అమెండ్మెంట్ చేయొచ్చు.
అయితే ఈ మెజారిటీ కాకుండా ఇంకొకటి సింపుల్ మెజారిటీతోని కూడా మనము రాజ్యాంగాన్ని మోడిఫై చేయొచ్చు, అంటే అమెండ్మెంట్ చేయొచ్చు అండి. సింపుల్ మెజారిటీ అంటే సగం సగం 2/300 కాదు, జస్ట్ సగానికంటే ఎక్కువ ఉంటే సరిపోతుంది. సో 1/2 + 1 అన్నట్టుగా. సో ఇదేంటంటే ఇప్పుడు మన తెలంగాణ ఏర్పడింది కానీ అది సింపుల్ మెజారిటీతోనే ఏర్పడింది. రాష్ట్రాల సరిహద్దులు మార్చడం కానీ, రాష్ట్రాల పేర్లు చేంజ్ చేయడం కానీ, వేరే దేశం నుంచి అంటే వివిధ, ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ అగ్రిమెంట్లో మన భూభాగం బంగ్లాదేశ్లోకి వెళ్ళడం, బంగ్లాదేశ్ భూభాగాలు మనకు రావడం, అలాంటివి జరిగినప్పుడు పార్లమెంట్కే కదండి అధికారం ఉండేది. సో పార్లమెంటు దీన్ని మూజువాని ఓటు అంటారు. సింపుల్ మెజారిటీతోని కూడా రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేయొచ్చు. కానీ ఈ ఆర్టికల్ 368లో మెన్షన్ చేసిన మెజారిటీ అది కాదండి. మరి ఆర్టికల్ 368 రాజ్యాంగాన్ని మాడిఫై చేయడానికి ఇచ్చినప్పుడు మరి ఇది కాకుండా అవుట్ ఆఫ్ ద స్కోప్లో ఎలా చేస్తారు అంటే, మిగతా ఆర్టికల్స్లో, రాజ్యాంగంలోని మిగతా ఆర్టికల్స్లో ఎక్కడెక్కడైతే మెన్షన్ చేశారో ఏమని, సింపుల్ మెజారిటీతో ఈ క్లాజ్ని మాడిఫై చేయొచ్చు, సో ఆ విధంగా మాడిఫై చేస్తారండి. అదనమాట. అక్కడ లేకుండా ఎక్స్క్లూజివ్గా అక్కడ మెన్షనింగ్ లేకపోతే అప్పుడు ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ మాడిఫై చేయాలంటే ఆర్టికల్ 360 ఒక్కటే బేస్ అండి. అలా కాకుండా క్లాజెస్లో ఆల్రెడీ ఉందనుకోండి, సో మీరు ఇలా చేయొచ్చు, సింపుల్ ఓటుతో చేయొచ్చు, సింపుల్ మెజారిటీతో చేయొచ్చు అని అక్కడ రాసి పెడతారు ఆల్రెడీ ఆర్టికల్ 3 దగ్గర, ఆర్టికల్ 4 దగ్గర. సో ఆ విధంగా అదొక మెజారిటీతో కూడా మనము రాజ్యాంగాన్ని మాడిఫై చేయొచ్చు. అంటే ఎందుకంటే మీకు ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నానండి. సో ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఆర్టికల్ 3ని మరి స్పెషల్ మెజారిటీతోనే ఇప్పుడు మన తెలంగాణ ఏర్పడింది కదా, అప్పుడు కూడా మనకు రాష్ట్రాలు, భాగాలు, రాజ్యాలు అనే టైప్లో అక్కడ కూడా మనకు ఆంధ్రప్రదేశ్ విడిపోయింది కాబట్టి తెలంగాణ అనే కొత్త రాష్ట్రం ఏర్పాటు చేస్తారు కాబట్టి రాజ్యాంగం మారిపోతుంది కదా, సో అప్పుడు స్పెషల్ మెజారిటీ ఉంటుంది కదా అని కన్ఫ్యూజ్ అవ్వచ్చు. కానీ కాదండి, అది సింపుల్ మెజారిటీ. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ నోన్ యాజ్ రుద్రేశ్వరం డ్యూరింగ్ కాకతీయ పీరియడ్? కాకతీయుల కాలంలో రుద్రేశ్వరం దేన్ని పిలిచేవారు? హన్మకొండ అండి. సో హన్మకొండ ఉంది కానీ ప్రజెంట్ వేయి స్తంభాల గుడి, అక్కడ కాకతీయ కిల్లా ఇవన్నీ ఉంటాయి కదండి. సో అక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని మనం ఏమని పిలిచేవాళ్ళం? రుద్రేశ్వరం అని పిలిచాం. ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకుడు ఎవరండి? ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకుడు భోగనాథ్ పట్టాభి సీతారామయ్య. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఎ ప్యారలల్ గవర్నమెంట్ వాజ్ ప్రొక్లెయిమ్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ డ్యూరింగ్ ద క్విట్ ఇండియా మూమెంట్? సో మనకు 1942లో క్విట్ ఇండియా మూమెంట్ జరుగుతుంది అండి. సో ఆ టైంలో ఒక సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి కొన్ని ప్రదేశాల్లో. ఎక్కడ అంటే మేజర్గా వెస్ట్ బెంగాల్లో అండి. సో వెస్ట్ బెంగాల్లో ఎక్కడ చేశారంటే తమర్పిత జాతీయ సర్కార్ అని ఒక ప్యారలల్ గవర్నమెంట్ అనేది ఏర్పడింది. అంటే వాళ్ళు ఏమన్నారంటే మా ప్రాంతాన్ని మేమే పరిపాలించుకుంటాం, మీరు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోండి అనే రీతిలో సో వాళ్ళు ఒకటి నినాదం ఇచ్చేసి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ తమర్పిత అనేటువంటిది తామ్లూక్ అనే ఒక సబ్ డివిజన్ ఆఫ్ మేదినీపూర్ అండి. ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే తామ్లూక్లో. ఈ తామ్లూక్ అనేది మేదినీపూర్ యొక్క సబ్ డివిజన్. సో ఆన్సర్ వచ్చేసి మేదినీపూర్. 19th క్వశ్చన్, అవశేష అధికారాల భావన ఈ రాజ్యాంగం నుండి తీసుకోబడింది. అంటే ఫస్ట్ అవశేష అధికారాలు అంటే ఏంటి అంటే రెసిడ్యూల్ పవర్స్ అంటారు కదా. అంటే ఫస్ట్ మనము ఫస్ట్ కేంద్ర జాబితా ఉంటుంది, రైట్. కేంద్ర జాబితా అంటే కేంద్రంలో కొన్ని ఉంటాయి, రైట్. కేంద్ర జాబితా అండ్ అదేవిధంగా రాష్ట్ర జాబితా కొన్ని ఉంటాయి, రైట్. ఇప్పుడు పోలీసులు, ఇప్పుడు ఏముంటుంది, ఏమంటారు, శాంతి భద్రతలు రాష్ట్ర జాబితా, రైట్. వ్యవసాయం ఉమ్మడి జాబితా, ఇంకొకటి ఉమ్మడి జాబితా ఉంటుంది, విద్య, రైట్. ఇలా ఇప్పుడు డిఫెన్స్ అది ఉందనుకోండి, అది కేంద్ర జాబితా, టెలికాం కేంద్ర జాబితా. సో ఈ విధంగా కొన్ని ఉంటాయి అన్నమాట. సో దాంట్లో ఏదైనా ఒక దాని మీద మనం బిల్లు చేయాల్సి వచ్చినప్పుడు, శాసన నిర్మాణం చేయాల్సి వచ్చినప్పుడు అది కనుక ఈ మూడిట్లో లేదనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటారు, అవశేష అధికారం అంటారు. అది మెన్షన్ చేయలేదు కదండి, అవశేష అధికారం ఎవరికి ఉంటుంది? మళ్ళీ కేంద్రానికి ఉంటుంది. కానీ ఈ భావనని ఇలా ఉంటుంది అని చెప్పేటువంటి భావనను మనం ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నామంటే కెనడా. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఐర్లాండ్ నుంచి ఏం తీసుకున్నాం? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, రైట్. ఫండమెంటల్ రైట్స్ ఎక్కడ తీసుకున్నాం? అమెరికా. సో ఇలాంటివి కొన్ని ఉంటాయని చూసుకోండి. ఫండమెంటల్ డ్యూటీస్ ఎక్కడ? సోవియట్. అండ్ నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫేమస్ ఫర్ హ్యాండ్లూమ్ క్లాత్? అంటే
అదే హ్యాండ్లూమ్ ఉంటుంది కదా మన చేనేత వస్త్రానికి పరిస్థితి. సిరిసిల్ల మీకు సిరిసిల్ల చీరలు తెలిసిందే. ఇప్పుడు బతుకమ్మకి లాస్ట్ టైం ఎవ్రీ ఇయర్ కూడా సిరిసిల్ల నేతన్నలకు గవర్నమెంట్ అనేది కాంట్రాక్ట్ ఇవ్వడం ఇన్ని మిలియన్ చీరలు చేయండి అని చెప్పేసి. పోచంపల్లి ఇక్కత్ చీరలు మీకు తెలిసిందే, దానికి మన జియోగ్రాఫిక్ ఐడెంటిటీ కూడా ఉంది. పోచంపల్లి ఇక్కత్ అండ్ నారాయణపేట కూడా చీరలకు ప్రసిద్ధి. సో ఈ విధంగా ఆన్సర్ వచ్చేసి పైన ఉన్నవన్నీ. ద సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ఎక్కడ ఉంది? ఎక్కడ ఉందండి? పూణే. ఇది డైరెక్ట్ బిట్ గుర్తుపెట్టుకోండి. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ఎక్కడ ఉంది? పూణే. నెక్స్ట్, ప్రపంచంలో అత్యంత ధనిక దేవాలయం మరియు ధనిక మత ప్రదేశం ఏది అంటే పద్మనాభ స్వామి ఆలయం అండి. సో మీకు ఒక డౌట్ రావచ్చు, తిరుమల వెంకటేశ్వర ఆలయంలో కూడా చాలా అంటే ఇప్పుడు ఒకరోజు అమౌంట్ కూడా 3 to 5 crores అలా వస్తాయి అంటారు కదా. అంటే జనరల్ ఏంటంటే ఇప్పుడు వెంగమాంబ ట్రస్ట్ ఉంటుంది కానీ వెంగమాంబ అన్నప్రసాదం ట్రస్ట్. సో దాని గురించి అని చెప్పేసి ఒక రోజుకి వాళ్ళకి 1 to 1.5 crores దాకా ఖర్చు అనేది జరుగుతుందండి. సో వీళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు ఈ దానాలు ధార్మిక పనులు చేయడం వల్ల అది ఉండదన్నమాట. సో ఇక్కడ నిల్వ ఉన్నటువంటి ఆల్రెడీ ఆ నేలమాళిగలోంచి వచ్చినటువంటి వజ్రాభరణాలు అవన్నీ ఉన్నాయి, కానీ ఆ విధంగా పోల్చుకుంటే పద్మనాభ స్వామి ఆలయం అనేటువంటిది అత్యంత ధనిక దేవాలయం. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ క్రింది అవార్డులను ప్రదానం చేస్తారు. రెడ్ కార్పెట్ అంటారు కదండి. సో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్ మీద నడవడం అనేది అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తారు నటీమణులు. సో అట్లాంటి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది? అది ఎక్కడ ఫ్రాన్స్లో జరుగుతుందండి. అండ్ అసలు దాన్ని ఏమంటారంటే పామ్ డియోర్ అవార్డ్స్ అని అంటారనమాట. వాళ్ళు ఇచ్చేటువంటి అవార్డ్స్ని పామ్ డియోర్ అవార్డ్స్ అంటారు. ఈ యొక్క అవార్డ్స్ చాలా ప్రత్యేకమైనవి. హూ ప్రపోజ్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఫర్ ద ఫస్ట్ టైం? ఎవరు ప్రపోజ్ చేశారని అంటున్నారు. రాజ్యాంగ భావనని మొదటిసారిగా ఎవరు ప్రతిపాదించారంటే అరిస్టాటిల్. డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి. నిజాం కళాశాల ఎప్పుడు స్థాపించబడింది? రైట్, నిజాం కళాశాల ఎప్పుడు స్థాపించబడిందండి? 1887. సో ఇదేంటంటే దీని మీద ఇంకొక బిట్ కూడా వచ్చిందండి, నేను ఎగ్జామ్లో చూసాను పేపర్లో. నిజాం కళాశాల ఓల్డ్ నేమ్ ఏంటి అని అడిగారండి. యాక్చువల్లీ ఏంటంటే నిజాం కళాశాల అనేటువంటిది ఒక రెండు స్కూల్స్ కాలేజెస్ యొక్క అమాల్గమేషన్ ద్వారా ఏర్పడింది. ఒకటేమో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కాదండి, హైదరాబాద్ స్కూల్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇది ఆప్షన్లో కన్ఫ్యూజ్ చేయడానికి మీకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఇస్తాడు. ఇది యాక్చువల్ ఇక్కడ ఏంది హైదరాబాద్ స్కూల్. దీన్నే నోబుల్ స్కూల్ అని కూడా అంటారు. మీకు ఒకవేళ ఆప్షన్లో నోబుల్ స్కూల్ ఉందనుకోండి, నోబుల్ స్కూల్ కూడా ఆన్సరే. ప్లస్ ఇంకొకటి ఏంటండి అంటే మదర్సా-ఈ అలియా. ఇప్పుడు మీకు ఆప్షన్లో ఈ 3 ఇచ్చేసి నోబుల్ స్కూల్ ఇచ్చేసి 1, 2 మదర్సాయిలు ఇచ్చేసి 4th ఆప్షన్ ఆల్ ద అబోవ్ అన్నాడు అనుకోండి, ఆల్ ద అబోవ్ అదనమాట. సో ఆ విధంగా ఇచ్చాడు క్వశ్చన్, కాబట్టి మీకు చెప్తున్నాను. 1887లో ఏర్పడింది. ఈ యొక్క నిజాం కళాశాలకి మొట్టమొదటి ప్రిన్సిపల్గా పనిచేసింది అఘోరనాథ్ చటోపాధ్యాయ అండి. సో ఇతని గురించి మీరు హిస్టరీలో వినే ఉంటారు, అఘోరనాథ్ చటోపాధ్యాయ. సో ఇతను ఏంటంటే సరోజినీ నాయుడు యొక్క ఫాదర్ అండి. ఇతను ఎవరంటే సరోజినీ నాయుడు ఉన్నారు కదా, ఆమె యొక్క ఫాదర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, బారెన్ ద్వీపం డాష్ దీవులలో ఉంది. సో వీళ్ళు మనకు ప్రాథమిక కీలో నికోబార్ అని ఇచ్చారండి, కానీ ఆన్సర్ వచ్చేసి దీనికి అండమాన్, ఎందుకంటే ఇది మిడిల్ అండమాన్లో ఉంటుంది ఇది. సో ఆన్సర్ వచ్చేసి అండమాన్. సో అందుకే మీకు ఇక్కడ ఇది పెట్టాను చూడండి, ఇది కాదు ఆన్సరు, ఇది ఆన్సర్ అండమాన్. సో ఇక్కడ బారెన్ ఐలాండ్లో అసలు ఎవరు ఉండరండి, అంటే జనాలు ఉండరు. దాన్ని ఏమంటారంటే అన్ఇన్హాబిటెడ్ ఐలాండ్ అంటారు, అంటే జనావాసాలు లేని ఐలాండ్. అక్కడ ఒక వల్కనో ఉంటుందండి, ద ఓన్లీ యాక్టివ్ వల్కనో ఇన్ ఇండియా. మన భారతదేశంలో అండ్ మేబీ ఇండియన్ కాంటినెంట్ ఉపఖండంలో ఒక యాక్టివ్గా ఉన్నటువంటి ఒకే ఒక్క వల్కనో బారెన్ వల్కనో అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ వాట్ ఫామ్ ద యూనిట్ ఈజ్ మెజర్డ్ కాటన్? సో కాటన్ని ఏ రూపంలో, పత్తిని ఏ రూపంలో యూనిట్లు కొలుస్తారంటే బేల్స్ అండి. ఒక బేల్ అని అంటారు కదా, జనరల్గా ఒక బేల్ ఈజ్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్లీ 170 kg అండి. సో 170 kg పత్తిని ఒక బేల్ అంటారు. సో ఆ పత్తిని ఆ బేల్స్ యూనిట్లలో కొలుస్తారనమాట. ఈ క్రింది నదులలో ఏ నది తెలంగాణలో ప్రవహించదు? రైట్. సో ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుసు, కృష్ణా, గోదావరి మన నదులే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ప్రవహిస్తాయి. అండ్ మూసీ హైదరాబాద్లో ఆల్రెడీ తెలిసిందే. సో ఈ కావేరి వచ్చేసి మీకు కర్ణాటక అండ్ తమిళనాడు,
రైట్. సో ఈ 2 రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది. సో ఇది తెలంగాణలో ప్రవహించదు. 29. హూ అమాంగ్ ఇస్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ఫేమస్ ఒగ్గు నరేటర్? మిద్దె రాములు అండి. రైట్. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. లేటెస్ట్ న్యూస్లలో అవార్డ్స్ వాటిలో ఉన్నారు కానీ ప్రముఖంగా. సో ఒగ్గు వాక్యత ఎవరంటే మిద్దె రాములు. 38th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఈజ్ కాల్డ్ ఎస్ బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ ఇండియా? పంజాబ్ అండి. సో అక్కడ మనకు గోధుమ ఇది అంతా బాగా పండిస్తారు, వరి కూడా ఉంటుంది. సో దీనికి మేజర్గా ఎక్కువ బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ ఇండియా అని పంజాబ్ని మనము తీసుకుంటాం అనమాట. సో 30 క్వశ్చన్స్ అండి. సో ఈ 30 క్వశ్చన్స్ చెప్పాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిగతా 30 క్వశ్చన్స్ చెప్తాను ఇదే విధంగా. అవి జనరల్ సైన్స్, ఇదే జనరల్ స్టడీసే ఉంటాయి. ఆ నెక్స్ట్ వీడియోలో పార్ట్ 3లో మీకు ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్ ఉంటాయి, అవి కూడా చెప్తానండి. దట్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో అండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా కొత్త జాబ్ నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లలో కూడా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా మీకు జాబ్ అప్డేట్స్ అందుతాయి. అదేవిధంగా మీకు ఏమైనా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ఇలాంటివి ఏమైనా కావాలి, ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అనుకుంటే అఫీషియల్గా ఇలా వచ్చినటువంటి ప్రీవియస్ పేపర్స్ మాత్రం నాకు ఆ గ్రూప్లో, టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయండి. నేను సాధ్యమైనంత వరకు చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.